This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ఐఏఎస్. ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో భాగంగా 17th మేకి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్స్ మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే ఇది మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్వశ్చన్స్ కాబట్టి. సో ఈ క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు ఆ క్వశ్చన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెమరీలో ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది కళా ఉత్సవ్ 2020 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుందాం. కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2015. కళా ఉత్సవ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అని మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడిగారంటే కళా ఉత్సవ్ 2020కి సంబంధించి. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు? కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ లాంచ్ చేయడం అనేది జరిగిందని మొదటి స్టేట్మెంట్. సో ఇది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది? డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి. ఇక సెకండ్ క్వశ్చన్, మెరైన్ మెగా ఫనా స్టాండింగ్ గైడ్లైన్స్ నేషనల్ మ్యారిటైమ్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ వాజ్ పబ్లిష్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, నీతి ఆయోగ్, గ్రీన్ పీస్, నన్ ఆఫ్ ద ఎబో. ఇక్కడ దీన్ని ఎవరు పబ్లిష్ చేశారు? ఇక్కడ మనకు రెండు నేమ్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ గైడ్లైన్స్ని మరియు ఈ యాక్షన్ ప్లాన్ని ఎవరు పబ్లిష్ చేశారు? ఇక థర్డ్ క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ది నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకు ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ అటానమస్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక అటానమస్ బాడీయా కాదా? ఇట్ ఈస్ ద ఓన్లీ ల్యాబొరేటరీ ఇన్ ద కంట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ హ్యూమన్ స్పోర్ట్స్ డోప్ టెస్టింగ్. సో మన భారతదేశంలో హ్యూమన్ స్పోర్ట్ డోప్ టెస్టింగ్ సంబంధించి సో ఇదొక్కటే ల్యాబొరేటరీ అనేది ఉంది దేశవ్యాప్తంగా. కరెక్ట్ స్టేట్మెంట్స్ని గుర్తించండి. ఇక ఫోర్త్ క్వశ్చన్, పతార్ఘట్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ ద న్యూస్ ఈస్ లొకేటెడ్ ఇన్ అస్సాం, కేరళ, ఒడిస్సా, గుజరాత్. సో ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కామెంట్స్లో పెట్టండి. ఇక నిన్న ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్కి ఒకసారి మనం ఆన్సర్స్ చూద్దాం. విత్ రెస్పెక్ట్ టు ది న్యూ పార్లమెంట్ బిల్డింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని మనకి ఇక్కడ 3 పెయిర్స్ ఇవ్వడం జరిగింది. లోక్సభ, అదేవిధంగా రాజ్యసభ, సెంట్రల్ లాంచ్ సంబంధించి. సో ఇక్కడ లోక్సభకి సంబంధించి ఈ లోక్సభ ఛాంబర్ ఏదైతే ఉందో దీన్ని థీమ్ వచ్చేసి నేషనల్ బర్డ్ థీమ్ ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజ్యసభకి సంబంధించి నేషనల్ ఫ్లవర్ థీమ్ ఇది, లోటస్ థీమ్. సో సెంట్రల్ లాంచ్కి వచ్చేసి ఇక్కడ మూడవ ఆప్షన్ వచ్చేసి ద నేషనల్ ట్రీ, బనియన్ ట్రీ. సో ఇక్కడ ఈ 3 పేర్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కాబట్టి ఇక్కడ మనకు డి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. సో ఎందుకంటే మనకు ఈ సెంట్రల్ విస్టా బిల్డింగ్ సంబంధించి న్యూ పార్లమెంట్ బిల్డింగ్ని కడుతున్నారు కాబట్టి సో మనకు ఈ యాంగిల్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ఇక సెకండ్ క్వశ్చన్, స్వాహిద్ దివాస్ ఈజ్ రిలేటెడ్ టు ది అస్సాం మూమెంట్, మలబార్ రెబలియన్, సంతల్ రివల్ట్, నన్ ఆఫ్ ద ఎబో. సో ఇక్కడ ఈ స్వాహిద్ దివాస్ అనేది దేనికి సంబంధించింది అంటే అస్సాం మూమెంట్కి సంబంధించింది. దీనికి సంబంధించి సో ఇటీవల కరెంట్ అఫైర్స్లో కూడా రావడం జరిగింది స్వాహిద్ దివాస్. ఇక థర్డ్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ది ప్రొవిజన్ ఆఫ్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో ద యూనియన్ క్యాబినెట్ హ్యాస్ గివెన్ ఇట్స్ అప్రూవల్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ అని మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ స్టేట్మెంట్, ద ప్రాజెక్ట్ would be funded by universal service obligation
ఫండ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ గనక చూసుకుంటే, ఇట్ వాస్ అప్రూవల్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ సబ్‌మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ బిట్వీన్ మెయిన్‌ల్యాండ్ కొచ్చి అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ అని ఇక్కడ మనకు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ద ప్రాజెక్ట్ వుడ్ బి ఫండెడ్ బై ద యూనివర్సల్ సర్వీస్ అబ్లిగేషన్ ఫండ్. ఇది కూడా మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. సో, దీనికి సంబంధించి ఇటీవల యూనియన్ గవర్నమెంట్ ఒక అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఈ 2 ప్రాంతాల పేర్లు గుర్తుంచుకోండి. మెయిన్‌ల్యాండ్ కొచ్చి అండ్ లక్షద్వీప్ ఐలాండ్ కేఎల్ఐ ప్రాజెక్ట్. ఇక నెక్స్ట్. విత్ రెఫరెన్స్ టు ది బెటర్ దెన్ క్యాష్ అలయన్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని మనకిక్కడ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్‌లో మనం ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్‌ని గుర్తించాలి. ఇట్ వాస్ క్రియేటెడ్ ఇన్ 2012 అండ్ వాస్ లాంచ్డ్ బై ద యునెస్కో అని ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. ఇక ద అలయన్స్ హ్యాస్ ఆల్ యూఎన్ కంట్రీస్ యాస్ మెంబర్స్ విచ్ ఆర్ కమిటెడ్ టు డిజిటలైజింగ్ ద పేమెంట్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ డిజిటలైజింగ్ పేమెంట్స్‌కి సంబంధించి ఈ యూఎన్‌లో ఉన్న అన్ని దేశాలు ఒక అలయన్స్‌గా రూపొందడం అనేది జరిగింది. బెటర్ దెన్ క్యాష్ అలయన్స్‌కి సంబంధించి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. బోత్ 1 అండ్ 2 అనేది ఇక్కడ కరెక్ట్. సో, ఇది నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్, యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో కోచింగ్ అనేది ఉంటుంది. ఇక ప్రిలిమ్స్ మరియు మెయిన్స్‌కి సంబంధించి 2021 టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇక ఆప్షనల్స్‌కొచ్చేసి సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్ ఈ ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఇది కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలోను, తెలుగు మీడియంలో అవైలబుల్‌గా ఉంటుంది. బోత్ ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ మోడ్‌లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇది పీసీఎం బ్యాచ్ అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ ఇది. దీంతో మనకు కోచింగ్‌తో పాటు టెస్ట్ సిరీస్, మెటీరియల్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఈ అడ్మిషన్స్‌కి సంబంధించి మీరు 8448449702 నెంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించి గూగుల్ ప్లే స్టోర్‌లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఆన్‌లైన్ క్లాసెస్‌కి సంబంధించిన సమాచారం అనేది అవైలబుల్‌గా ఉంటుంది. ఇది ఈరోజుకి కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన క్వెషన్స్. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ.